ఎవరో మనల్ని వాంటెడ్గా టార్గెట్ చేశారనేదైతే నిజం. అవును, పైగా పెళ్లి విషయంలో కూడా మన అబద్ధాన్ని నిరూపించే ప్రయత్నాలు మళ్ళీ కూడా చేయొచ్చు. మన జాగ్రత్తలో మనం ఉండాలి. కేక్ విషయం నాకు ముందు ఎందుకు చెప్పలేదు? మీరెంతో సంతోషంగా మేడం కోసం సెలబ్రేట్ చేస్తున్నారు. ఈ విషయం తెలిస్తే అప్సెట్ అయ్యి టెన్షన్ పడతారు. దానివల్ల ఫంక్షన్ మూడ్ అంతా చేంజ్ అయిపోతుంది. అందుకే చెప్పలేదు. థ్యాంక్ యూ సో మచ్ మనోహర్. మనుషుల మధ్య మనుషులకే రక్షణ లేకుండా పోయింది. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియట్లేదు. ఆ కేక్ ని స్పాయిల్ చేయాలనుకున్నది ఎవరో మనం కనిపెట్టాలి. ఎస్, బట్ ఈ విషయం ఇంట్లో ఎవరికీ తెలియకూడదు. తెలిస్తే తప్పు చేసిన వాడు ముందుగా అలర్ట్ అయిపోతాడు. అసలు ఇంత దారుణానికి ఒడిగట్టిన వాళ్ళు ఎవరైంటారు? అంటే నేను అన్ని కరెక్ట్గానే ప్లాన్ చేశాను, కానీ చివరి నిమిషంలో అనుకోకుండా ఒక్క పని కూడా సక్రమంగా చేయటం రాదు కదా నీకు. వాళ్ళిద్దరూ భార్యాభర్తలు కాదు అనే నిజం బయట పెట్టే సాక్ష్యం ఒక్కడి కూడా సంపాదించలేకపోయావు. అలాగని కాదు, ఆ బంగారంగాడు ఇక చాలా ఆపు. నిన్ను ముందు పెట్టి నేను వెనకాలంతా గేమ్ ఆడిస్తోంది ఎందుకు? ఎవ్వరికి ఏ అనుమానం రాకుండా ఆస్తి మనం సొంతం చేసుకోవాలి. నువ్వు చేస్తున్న అర్థం పర్థం లేని పనుల వల్ల మీ అన్నయ్య వదినల ముందు దోషులుగా దొరికిపోయావంటే ఇక మనకి ఏ భవిష్యత్తు ఉండదు. అయ్యో, ఆ విషయం అంత దూరం రానివ్వను. బుద్ధి లేకపోతే సరే. ఇవాళ కొంచెంలో తప్పిపోయింది. అదే ఆ బంగారం కాడు నీ గురించి బయట పెట్టుంటే ఈ పాటికి తొట్ట బుట్ట సతుకుని రోడ్డున పడుండేవాళ్ళం. ఏం చేయను? ఎన్ని రకాలుగా వాళ్ళని ఇరికించాలని చూసినా ఆ రాధా మనోహర్లు ఏదో విధంగా తప్పించేసుకుంటున్నారు. ఎంత కాలం తప్పించుకుంటారో నేను చూస్తాను. మీ అన్నా వదినల కూతురు లేదు కాబట్టి వారసుడంటే మన రోషనే అవుతాడని ఆశపడ్డాము. కానీ ఈ రాధ వచ్చిన దగ్గర నుంచి అక్కలో చాలా మార్పు. తన కూతురు తిరిగొస్తుందనే నమ్మకంతో పాటు రాధ మీద ప్రేమ పెంచుకుంది. ఆఫీసులో ఉద్యోగం, అవుట్ హౌస్లో సదుపాయం ఇచ్చింది కాక ఇప్పుడు ఏకంగా ఇంట్లోకే తెచ్చి పెట్టుకుంది. ఇలాగే వదిలేస్తే రేపు ఆస్తిలో వాటా రాసిచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అందుకే అలా జరగకూడదు అంటే ఆ రాధని దేంట్లో ఒక దాంట్లో దోషిగా ఇరికించాలి. ఆ ఆలోచనతోనే అది చేసిన కేకులో ఫుడ్ పాయిజన్ లిక్విడ్ కలిపాను. కేకు తిని మీ వదిన ఆరోగ్యం దెబ్బతింటే నింద దాని మీద పడుతుందని అనుకున్నాను. కానీ అదెలా మిస్ అయిందో తెలియటం లేదు. ఏకంగా కేకే మారిపోయింది. వామ్మో, పెద్ద ప్లానే వేసావు. లేకపోతే నక్క జిత్తులు వేసే నీలాంటిదాన్ని అనుకున్నావా? కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలి. అడ్డొస్తే ఎవ్వరైనా సరే కామ్గా అడ్డు తొలగించుకోవాలి. ఇక మీదటైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్లాన్ చెయ్యి. అలాగే మాధవి. ఇంకో విషయం, అందరి ముందు నీకు భయపడుతున్నట్టుగా నటిస్తున్నానని ఓవర్ చేయకు. కాస్త కంట్రోల్లో ఉండు. అంటే అది నీ మీద పెత్తనం నాది అని బిల్డప్ ఇద్దామని. అర్థమైంది. కంట్రోల్లోనే ఉంటాను. గుడ్. వెధవ ఫంక్షన్లో ఒకటే హెడ్ఏక్, నిద్ర పట్టలేదు. కిచెన్లోకి వెళదాం పదండి. వేడిగా పాలు కాచిద్దురు గాని.
ఆ, నేను తీసుకొస్తాను మాధవి. సడన్ గా ఎవరైనా చూస్తే ఆ, మీకోసం నటించాలి కదా, అందుకే వస్తున్నాను. నీకు శ్రమ అని కాదు. పద. తూ యాదవ బతుకు. తూ. వస్తున్నావా? వస్తున్నాను. ఈ టైంలో ఏం చేస్తున్నారు వీళ్ళు? ఏమో చూద్దాం పదండి. ఏంటయ్యా మనోహర్, ఏం చేస్తున్నారు? రాధా ఇంకా పడుకోలేదా అమ్మా? సినిమాలు చూస్తున్నట్టున్నారు. లేదండి, సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తున్నాం. సీసీటీవీ ఫుటేజా? ఎందుకు? ఏం లేదండి, దేవకి మేడం కోసం రాధ కేక్ చేసింది. కానీ ఆ కేక్లో ఎవరో ఫుడ్ పాయిజన్ లిక్విడ్ కలిపారు. ఏమంటున్నావు మనోహర్? మన ఇంట్లో అలాంటి పనులు ఎవరు చేస్తారు? నువ్వేదో పొరపాటు పడుంటావు. లేదండి, నేను ఆ లిక్విడ్ బాటిల్ కూడా చూశాను, అందుకే మార్చేశాను. ఆ పని ఎవరు ఖచ్చితంగా మనకి బాగా తెలిసిన వాళ్ళే చేశారనిపిస్తోంది. లేదంటే కిచెన్లోకి వెళ్లేంత చొరవ ఎవరికుంటుంది? అంటే అది క్యాటరింగ్ వాళ్ళు కూడా వచ్చారు కదా, వాళ్ళలో ఎవరైనా పొరపాటు చేశారేమో. పొరపాటుగా చేశారో కావాలని చేశారో ఇక్కడ చూస్తే తెలిసిపోద్ది కదా సార్. లెట్స్ ట్రై. మాధవి, నీ బండారం బయటపడిపోతుందేమో. నోరు ముయ్యండి. ఏం లేదుగా, వదిలేయండి. ఏమని ఉంటే రేపు పొద్దున చూసుకుందాం. అయిపోవచ్చిందిలేండి. కిచెన్ రైట్ సైడ్ ఫుటేజ్ చూస్తే అయిపోతుందిలేండి. ఇదిగో కిచెన్ వచ్చింది. దొరుకుతారు చూడు. ఇదిగో వస్తుంది. చా, జస్ట్ మిస్ అయింది. జస్ట్ చిన్న క్లూ దొరికినా బాగుండేది. దొరకదు, ఎందుకంటే అలాంటి అటెంప్ట్స్ ఏవి జరుగుండవు కాబట్టి. లేదండి, ఐఎమ్ డామ్ షూర్. అక్క బావ అందరికీ దేవుళ్ళతో సమానం. వాళ్ళ మీద ఎవరైనా ఇలాంటి కుట్రలు ఎందుకు చేస్తారు చెప్పు? మీరేదో తప్పుగా ఊహించుకున్నారు అంతే. లేదండి, నిజంగా అలాంటి ప్రయత్నమే జరుగుంటే ఎంత ప్రమాదం. మేడంకి అంత హాని కలిగించాలి అనుకున్నది ఎవరైనా సరే వాళ్ళని బయట పెట్టకుండా వదిలిపెట్టకూడదు. నిజంగా అలాంటిదే జరిగితే వాళ్లే బయటపడతారులే. నిజం ఎన్ని రోజులు తాగుతుంది? అనవసరంగా కంగారు పడకుండా మీరు వెళ్ళి పడుకోండి.